ఈరోజు బెంగుళూరు నుంచి శ్రీకాళహస్తి అయితే వెళ్తున్నాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈరోజు వెళ్తానని చెప్పి. సో, అనుకోకుండా వెళ్ళాల్సొస్తుంది. సో, ఈరోజు కాలేజ్ అయితే ఉందనమాట. సో, ఆఫ్టర్‌నూన్ వర్క్ అయిపోయింది. తర్వాత పక్క రోజైతే ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకో 3 డేస్ వరకు. ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో, దాని తర్వాత సాటర్‌డే, సండే హాలిడే వస్తది కదా! సో, మండే కూడా మనకు హాలిడే అయితే వస్తుంది దివాళీ కాబట్టి. సో, ఇంకా వెడ్నెస్‌డే కూడా హాలిడే కాబట్టి మధ్యలో ఒకరోజు హాలిడే పెట్టుకుంటే మనకి 1 వీక్ హాలిడేస్ వస్తాయని చెప్పి నేనైతే ప్లాన్ చేశాను. సో, ప్లాన్ చేసినట్టే ఈరోజైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నాననమాట. సో, వర్ష టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో అయితే నేను టికెట్ బుక్ చేసుకోవడం అయితే జరిగింది. యాక్చువల్‌గా నేను ఎప్పుడు సీటర్ అయితే తీసుకుంటూ ఉంటా. ఏపీఎస్ఆర్టీసీ గానీ, సూపర్ లగ్జరీ ఇలాంటి వాటిల్లో నేను పోతూ ఉంటా. బట్ దాంట్లో కూడా ఇదే ప్రైస్ ఉంది కదా! సో, ఇదైతే పడుకొని డైరెక్ట్ మా ఊరికైతే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సో, ఇదైతే నాకు కనిపించింది. సో, ఇదైతే బుక్ చేశాననమాట. సో, ప్రెజెంట్ నాకు బస్ బోర్డింగ్ అయితే ఐటీఐ గేట్‌కి అయితే వచ్చింది. ఎందుకంటే ఆ బస్సు సో, నేనున్న ఏరియాకైతే స్టాపింగ్ లేదనమాట. సో, దానికోసమే మనమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. నేను కాల్ చేసి అడిగాను కూడా. సో, లేదు మీకు ఐటీఐ గేట్‌కి రండి అక్కడే ఎక్కండి అన్నారు. సో, అందుకోసమే ఇంకేం చేయలేక వచ్చేసాను. సో, టైం వచ్చేటప్పటికి 11 అయితే అవుతుంది. సో, మనకి 11:50కి అయితే బస్సు అయితే బోర్డింగ్ అయితే ఉందనమాట. మా యూనివర్సిటీలో రేపటి నుంచి అటెండెన్స్ కూడా వేస్తామని చెప్పారు. బట్ రిస్క్ చేసుకొని వచ్చేసాను. ఎందుకంటే చాలా రోజులైపోయింది పోకపోతే బాగోదు అని చెప్పి దివాళీ కన్నా ఇంటికి వెళ్దాం అని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో, ఏదైతే అదైందని చెప్పి దేవుడి మీద భారం వేసి అయితే రావడం అయితే జరిగింది. రావడం అయితే వచ్చేసా కానీ బస్సు మాత్రం ఇంకా రావడం లేదు. సో, ఏంటో నా కర్మ. 11:00కి వచ్చాను. ఆల్మోస్ట్ 11:55 అవుతుంది టైము. 5 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయింది. సో, 11:55కి కూడా బస్సు రాలేదనమాట. సో, అన్ని బస్సెస్ అయితే వస్తా ఉన్నాయి. బట్ మా బస్సు మాత్రం రానే రావట్లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి దేవుడా! సో, ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ ఐటీఐ గేట్‌లో ఉంటారు కదా! నాతో పాటు మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతున్నారనమాట. సో, నేనొక్కడినే లాస్ట్‌కి మిగిలిపోయేలా ఉన్నా. సో, ఏమవుతుందో ఏంటో, ఎప్పుడొస్తారో ఏంటో కూడా తెలియట్లేదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ కలవట్లేదు. సో, మరి డ్రైవర్ నెంబర్ ఎందుకు ఇచ్చారో నాకైతే అసలు అర్థమైతలేదు. డ్రైవింగ్ నెంబర్ ఏమో పంపించారనమాట. సో, దానికి కాల్ చేస్తే సో, సర్వీస్‌లో లేదు అది ఇది అంటుంది. సో, ఏం చేయమంటారు ఇంకా? ఏం చేయలేము. వాళ్ళే రావాలి, వాళ్ళే కాల్ చేయాలి. ఇంక వేరే ఆప్షనే లేదు. ఇంకా ట్రాకింగ్ చూస్తే ఏమో ట్రాకింగ్ అప్డేట్ అవుతుంది కానీ సో, కొన్నిసార్లు ఏంటంటే స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ అక్కడే ఉంటది. సో, అక్కడే ఉండడం వల్ల ఏం అర్థం కాదు. ఇదేంట్రా ఇంకా అక్క మార్తాలిలోనే ఉంది అట్టు చూపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేను ఇందాక చూశాననమాట. సో, దాదాపు ఒక 45 మినిట్స్ వరకు మార్తాలిలోనే ఉన్నట్టు చూపిస్తుంది. సో, ఏంటో నాకు మెంటల్ వచ్చేసింది. సో, అన్ని ట్రావెల్స్ బస్సెస్ అయితే వస్తూ ఉన్నాయి. మా ట్రావెల్స్ బస్ మాత్రం ఇంకా రాలేదు. సో, వరస్ట్ అని చెప్పాలి ఇప్పుడు. సో, ఆకలి అవుతుంది ఒక పక్క. ఏం చేయాలో అర్థం కావట్లే. బోర్ కొడుతుంది. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. ఫ్రెండ్స్ లేరు. మాట్లాడుకోవడానికి కూడా ఎవరు లేరు. సో, చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ ఎవరు లేరనమాట ఇంకా. సో, అట్లా ఉంది పరిస్థితి అయితే. సో, ఇప్పుడైతే నేను కాల్ చేశాను మళ్ళీ కూడా ఒకసారి. మళ్ళీ సర్వీస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో, ఇంకేం చేయలేను కదా! సో, అందుకే సైలెంట్ అయిపోయాను. సో, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ చాలామంది వెళ్ళిపోయారనమాట. ఎవరో 4, 5 మంది మాత్రమే ఉన్నారు నాతో పాటు. సో, ఇప్పుడు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కూడా వస్తుంది. సో, ఫస్ట్ నేను ఈ బస్సే బుక్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే కొంచెం ఒక రూ. 100, రూ. 150 డిఫరెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదైతే బుక్ చేసుకున్నాను అనమాట. బస్సు అయితే వచ్చేసింది. ఎక్కేసాను. దాదాపు 50 మినిట్స్ లేట్ చేశారు. 50 మినిట్స్ అయితే లేట్ చేశారనమాట. సో, నాకు అక్కడొచ్చే స్టాపింగ్ వచ్చేటప్పటికి అంటే నేను కాళహస్తికి వెళ్ళే టైంకి 4:30 అన్నారు. బట్ 4:30కి అయితే కంపల్సరీ వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడే మనకి 1 అవర్ దాకా ఆల్మోస్ట్ 1 అవర్ దాకా అయిపోయిందనమాట లేట్. సో, చూడాలి ఇంకా అక్కడికి ఎన్ని గంటలకు వెళ్తానో ఏంటో అనేది. సో, మొత్తానికి నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదు. మధ్యలో ఒక చోట అయితే బస్సు ఆపారనమాట. సో, ఆ బస్సు ఆపిన తర్వాత కూడా నేను దిగలేదనమాట. బయటికెళ్ళి బస్సు వీడియో చూద్దామంటే ఓపిక లేదనమాట. కాళ్ళు నొప్పులు ఒక పక్క. సో, మనకైతే ఛార్జింగ్ పోర్టల్స్ కానీ సో, అన్నీ వర్క్ అవుతూ ఉన్నాయి. సో, మరీ అంత వరస్ట్‌గా అయితే లేదు. ఈ ప్రైస్‌కి ఇది వర్త్ అనే చెప్తాను. సో, బట్ బస్సు అయితే కొంచెం లేట్ అయితే వస్తుంది. సో, చాలా లేట్ అని చెప్పాలి. సర్లేండి. సో, ట్రాఫిక్ వాళ్ళకి ఎలా ఉందో ఏంటో అవన్నీ మనం మాట్లాడకూడదు కాబట్టి సో, బస్ అన్నాక కొంచెం అటు ఇటు వస్తది. బట్ 50 మినిట్స్ లేట్ చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే. సో, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే ఉన్నాను. సో, ఇంక ఫ్యాన్స్ మధ్యలో అయితే గబ్బు గబ్బుగా ఉంది. బట్ వాళ్ళు క్లీన్ చేయలేదేమో. సో, అట్లే ఉంది. సర్లేండి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా దీని గురించి. మనం పెట్టిన బడ్జెట్‌కి ఇదే ఎక్కువలేండి. సో, ఇదైతే పర్వాలేదండి. సో, రూ. 535కి నాకైతే వర్త్ అనిపించేసింది. సో, కూర్చోవడానికి వెళ్ళడం కంటే పడుకొని వెళ్ళిపోవడం బెటర్ కదా! సో, అది అనమాట. ఇంక అన్నీ వర్క్ అవుతున్నాయి. ఛార్జింగ్ గాని అన్నీ వర్క్ అవుతున్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదు.
కాకపోతే కొంచెం నీట్‌గా ఉంటే ఇంకా బాగుండే నాకైతే. సో, ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో. ఆ ఫ్యాన్స్‌లో గాని అవంతా. అదంతా క్లీన్ చేస్తే కొంచెం బావుంటది. సో, ఇదండి నా ఓవరాల్ ఒపీనియన్. సో, నేను మా ఊరికెళ్ళేసరికి వానైతే దుమ్ము లేపేసిందనమాట. సో, ఇంకా అక్కడి నుంచి దిగేసి ఇంకా ఆటోకైతే వెళ్ళిపోయాను మా ఇంటికి. ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకని చెప్పి నేనే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాననమాట ఇంటికి. సో, ఇంటికెళ్ళేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేస్తా. సో, వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం షేర్ చేయండి.